విజయవాడలో వరదలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ముంపు స్టార్ట్ అయిన దగ్గర నుండి ప్రజలు ఇప్పటికీ నీళ్లలో బురదలో ఉండి ఆకలితో అలమటించి వాళ్ళకి సేవలు అందక అల్లాడిపోతూ ఉంటే, వాళ్ళు ప్రభుత్వాన్ని బూతులు తిడుతూ ఉంటే, వాళ్ళు ఆవేదన వెలిబుచ్చుతూ ఉంటే, ప్రభుత్వ వైఫల్యం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఈ మొత్తాన్ని కూడా కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా సంస్థలు లేవనైతే జనం ముందుకు తీసుకెళ్తున్నారు ప్రభుత్వ వైఫల్యాన్ని అని. పదే 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 తీవ్రమైనటువంటి అసహనానికి గురవుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చివరికి డైరెక్ట్గా బహిరంగంగానే అటువంటి వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. నెగిటివ్ వార్తలు కనుక క్యారీ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ఆవేశంతో ఊగిపోతున్నారు. ఈ మధ్య రెగ్యులర్గా కనిపిస్తున్నటువంటి సందర్భాలలో అది ఒకటి. ఈవెన్ రాత్రి కూడా మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ అదే మాటే వార్తలు ఎలా రాయాలో చెబుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఏ మీడియా చేత అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి వచ్చారు అని చెప్పి ఆయన సమకాలికులు చెబుతూ ఉంటారు, మీడియా మేనేజ్మెంట్ అనగానే ఎవరి పేరు టక్కున గుర్తొస్తుందో, ఒకరి మీద దుష్ప్రచారం చేయాలంటే, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి అంటే, తప్పుడు ప్రచారం చేయాలి అంటే, అబద్ధం ప్రచారం చేయాలి అంటే ఏ పత్రికలు, ఏ టీవీ ఛానళ్ళు అయితే గుర్తొస్తాయో ఆ పత్రికలకు, ఆ టీవీ ఛానళ్లకు 3 దశాబ్దాలు పైగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాటిని తన సొంత ఛానల్స్గా, ఆ ఛానల్ చంద్రబాబు నాయుడు గారిని తమ సొంత యజమానిగా, సొంత నాయకుడిగా, సొంత ఇంటి మనిషిగా భావించి అవి కూడా. సో అటువంటి మీడియా సంస్థలను అడ్డు పెట్టుకొని ముందుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏకంగా వార్తలు ఎలా క్యారీ చేయాలో, కేవలం పాజిటివ్ వార్తలను మాత్రమే క్యారీ చేయాలి, నెగిటివ్ వార్తలు పదే పదే క్యారీ చేస్తారా, డైరెక్ట్గానే అంటూ ఉన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇవన్నీ చూస్తూ ఊరుకోమని. ఎవరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారో, ఏది నెగిటివ్ వార్తో మనకు అర్థం కాదు. మీరు రాసే వాటిని నిరూపించాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, ఆశ్చర్యం అనిపిస్తుంది. 5 సంవత్సరాల పైన నుండి హూకిల్డ్ బాబాయిని చంపిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే పదే అన్నారు. ఏది నిరూపించండి, ఏం నిరూపించారని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. 1,00,000 కోట్లు సంపాదించారన్నారు. ఏం నిరూపించారని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. చూపించండి, నిరూపించండి జనం ముందు. ఇట్లా 2 కాదు, ప్రతిరోజు బ్యానర్ హెడ్డింగ్లు అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీళ్ళు చేసినంత నెగిటివ్ ప్రచారం, అబద్ధపు ప్రచారం నాకు తెలిసి భారతదేశంలో ఏ అంశం మీద సరిగా ఉండదు. అంత షార్ట్ టైంలో ఎంత దారుణం అంటే, ఒక పార్టీ కార్యాలయంలో కూర్చొని వాళ్ళ అధికార ప్రతినిధి పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చొని ఏకంగా ముఖ్యమంత్రిని బోసడీకే అని చెప్పి అదంతా వాళ్ళు స్వేచ్ఛగానే ఫీల్ అయ్యారు. అదంతా వాళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛగానే ఫీల్ అయ్యారు. ఇటువంటి మాట్లాడుకుంటూ పోతే కనీసం 10 పుస్తకాలు రాసినా ఇంకా మిగులుతాయి. పెన్నుల కాంట్రాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వీళ్ళ గురించి రాయాలి, వీళ్ళ పత్రికలు, మరీ ముఖ్యంగా వీళ్ళ టీవీ ఛానల్ గురించి రాయాలంటే అంత నెగిటివిటీని ప్రచారం చేసి, అసలు నెగిటివిటీనే వాళ్ళ ఆయుధం. ఎవరు అడిగినా ఏం చూసినా మనకు రోజు అవే కనిపిస్తాయి. అటువంటిది నిజాలు, ప్రభుత్వ వైఫల్యం, బాధితుల ఆవేదన, బాధితుల ఆక్రందన, అవి ఏది కూడా జనానికి చూపించకూడదు. బాధితుడక్కర్లేదా అంటారా అంటే, బాధితుడాలంటే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని, వాళ్ళ పత్రికలను, వాళ్ళ టీవీ ఛానల్స్కి అంటే కంప్లీట్గా భజన చేసుకుంటూ ఉండడమేనా? తెలియదు. మరి అసలు అలా ఉంటుందా ప్రజాస్వామ్యంలో? చంద్రబాబు గారు ఎట్లా చదివితే అట్లా వార్తలు రాయాలి. చంద్రబాబు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ రాసిందే నిజం. ఇటువంటివి ఉంటాయా? అంటే ఇదంతా గనక ఆక్రోశం, ఇదంతా అసహనం ఒక పాలకొడిలో ఉండొద్దు. అది అత్యంత ప్రమాదకరం. కానీ అటువంటి వాటికి మద్దతు ఇచ్చే వాళ్ళని చూస్తే ఏం బానిస సంతరా అనిపిస్తుంది. నిజంగానే అధికారంలో ఉన్న వాళ్ళు, ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళే ఇంత అసహనం వ్యక్తం చేసి ఎట్లా కుదురుతుంది? ఇంత అసహనం
ఏకంగా మాజీ ముఖ్యమంత్రి శాశ్వతంగా మట్టిలో కలిపేయండి అంటారు. ఆయన మీద ఎక్కడ కేసు కానీ ఎక్కడ ఏ వ్యవస్థ ఇన్వాల్వ్ అవ్వలే. ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని అంత మాట అంటారు. ఇది స్వేచ్ఛనా? ఇది భావ ప్రకటన స్వేచ్ఛన? ఒక ముఖ్యమంత్రి ఉన్నటువంటి రైటా శాశ్వతంగా మట్టిలో కలిపేసి పైన కాంక్రీట్ వేసేయండి అనేయడం? ఇవన్నీ ఏంటి? ఏం ప్రభుత్వ వైఫల్యం. సరే, ఇప్పుడు మరి ఏదో అంత జరిగిన తర్వాత ఏదో దాన్ని మేము దారిని పెట్టే ప్రయత్నం చేస్తామంటున్నారు. సరే, దారిని పెట్టే ప్రయత్నం చేయడాన్ని అభినందిద్దాం మేము, కానీ మొదలు కావడానికి బాధ్యులు ఎవరో ఉన్న చర్చ అయితే ఉంటుంది కదా. అక్కడి నుంచి వైఫల్యం అయితే కొనసాగింది కదా. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్, ఏం రాయాలి ఏం రాయకూడదు అన్నది కూడా అధికార పక్షాలే డిసైడ్ చేస్తే ఇక మన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు. పోంగ చివరికి అదే జరుగుతుందేమో. అప్పుడు జనాలకు దూరం తిరిగితే అప్పుడు ఏమైనా ఈ బానిసత్వం పోతుందో, లేకపోతే అప్పటికైనా బానిసత్వం పోకుండా దీనికి అంతటి కారణం ఎదుటోళ్ళే అని చెప్పి నిందలు వేసుకుంటూ కూర్చుంటారో నాకైతే అర్థం కావట్లేదు. సీరియస్లీ, పదే ఇవేం వార్నింగ్లు, ఇవేం హెచ్చరికలు, ఇదేం అసహనం. మీ పని ఏదో మీరు చేసుకుంటూ పాజిటివిటీని ప్రచారం చేయడం కోసం సొంత పత్రికలు ఉన్నాయి, సొంత టీవీ ఛానళ్ళు ఉన్నాయి. అవి పని అదే కదా, ఎదుటోళ్ళ మీద బండలు కానీ వీళ్ళ గురించి డబ్బు కొట్టుకోవాలి. ఏం చేసినా అంటే ఎలివేషన్స్ ఏ స్థాయిలో ఇస్తున్నారో మనం చూస్తున్నాం. ఒక రేంజ్లో ఎలివేషన్స్, మరి సినిమా పాటలు పెట్టి మరి అటువంటిప్పుడు ఎదుటోళ్ళకు మాత్రం, అది కూడా నిజాలు చెప్పే వాళ్ళకు, నిజమేంటి అబద్ధం ఏంటి అన్నది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక అంశం చుట్టూ అర్థవంతమైన చర్చ చేసినప్పుడు. ఏమన్నా మాట్లాడండి, దాని మీద బూతులు తిట్టేసి ఆ కుక్క, ఈ కుక్క, నీలి కుక్క, పేటీఎం కుక్క, పెంట తింటారు, అన్నం తినరు. వాళ్ళ సొంత మీడియా యజమానులది ఇదే భాష, ముఖ్యమంత్రి గారిది ఇదే భాష. అసలు ఈ స్థాయి అసహనం పాలకుల్లో మనం ఎప్పుడు చూసి ఉండమేమో, ఈ స్థాయి అసహనం. ఎందుకంటే వైఫల్యాలు ఏంటో అన్నది ఎత్తి చూపే ఆ సోషల్ మీడియా బలంగా ఉందను. సోషల్ మీడియా బలంగా ఉండక్కర్లే, కాసింత వాళ్ళ కష్టాలు చూసి అయ్యో పాపం అని చెప్పి ఫీల్ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపిన వాళ్ళే. దానికేం రాజకీయాలతో అవసరం లేదు, ఇంకో దాంతో అవసరం లేదు. అక్కడ బాధితులకు ఏం రాజకీయాలు ఉన్నాయి? ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎంతమంది జనసేన వాళ్ళు ఉండరు, పోనీ ఎంతమంది వైసీపీ వాళ్ళు, ఎంతమంది జనసేన వాళ్ళు ఉండరు. అసలు పార్టీలు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కానీ ఎవరు ఉంటారు కదా. కష్టాలైతే అందరిది ఒకటే కులమే, అక్కడ అందరి కష్టాలకు ఒకటే పార్టీని, అందరి నష్టానికి ఒకటే మతమే, దానికి వేరే ఏం లేవు. వీళ్ళు ఇంత అసహనపడి, వీళ్ళు ఇంత బెదిరించి వ్యతిరేక వార్తలు రాయకూడదు, పాజిటివ్ వార్తలే రాయాలని చెప్పి ఆ స్థాయి లేకుంటే లీగల్ చర్యలు తీసుకుంటామని బహిరంగంగా బెదిరించడం ఏంటో ముఖ్యమంత్రి.